లవ్ ఇంపార్టెంటా మనీ ఇంపార్టెంట్ అంటే 100% మనీ ఇంపార్టెంట్. నీకు లవ్ తిండి పెట్టదు, ఓన్లీ మనీ మాత్రమే నీకు తిండి పెడుతుంది, గుర్తుంచుకో. సో లైఫ్లో నువ్వు సక్సెస్ కావాలా, సో మనీ ఎర్న్ చేయాలా, అండ్ ఒక అమ్మాయిని నువ్వు పెళ్ళి చేసుకోవాలన్న అనుకున్నా కూడా నీ దగ్గర డబ్బు ఉండాలా. డబ్బు లేకుంటే ఏ అమ్మాయి నేను దేక్కది, నేను పట్టించుకోదు, అసలు నేను చూడను కూడా చూడదు, గుర్తుంచుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఫైనాన్షియల్గా ఫిట్ అయిన తర్వాత అమ్మాయి. సో నువ్వు ముందే అమ్మాయి అనుకునే టైం వేస్ట్ చేసుకున్నావు అనుకో, అయిపోయిన టైం మళ్ళీ తిరిగి రాదు, చేయాలనుకున్న పని నువ్వు చేయలేవు, చివరికి నీకు ఏం చేయాలో అర్థం కాక పిచ్చోడు అయిపోతావు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు లైఫ్లో సక్సెస్ కావాలంటే నువ్వు ఫైనాన్షియల్గా ఏ విధంగా ఫిట్ కావాలో అది ఆలోచించు. సో నీకు ప్రతి మంత్ ఒక బిగ్ అమౌంట్ వచ్చే విధంగా వర్క్ చేయి. జాబ్ చేస్తావు, బిజినెస్ చేస్తావు, నీ ఇష్టం, ఏదైనా ఇయ్య, కానీ లీగల్గా వేయు. అండ్ దాంతోపాటు ఫ్యూచర్ గురించి ఆలోచించి ప్రజెంట్ వర్క్ చేయు, ఫైనాన్షియల్ ఫిట్గా. అమ్మాయిలు వెంబడబడ్డావు అనుకో జీవితం నాశనం అవుతుంది, ఏం లాభం ఉండదు. సార్ వాళ్ళు క్లారిటీతో ఉంటారు. ఎవడైతే ఫైనాన్షియల్గా ఫిట్ ఉంటాడో, ఎవడైతే ఫైనాన్షియల్గా ప్రతి మంత్ సమ్ అమౌంట్ బిగ్ అమౌంట్ సంపాదిస్తుండో, సో వాడిని పెళ్ళి చేసుకుంటేనే కరెక్ట్ ఉండనా అని ఫిక్స్ అయ్యి వాళ్ళని చూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారు. సో నేను వీడిని పెళ్ళి చేసుకుంటే జీవితాంతం హ్యాపీగా ఉండలేనా అని వాళ్ళు ముందే క్యాల్కులేట్ చేసుకొని ఫిక్స్ అయి ఉంటారు, అర్థమవుతుందా. సో నువ్వు లవ్ అనుకుంటా ఎంబడి తిరిగినావు అనుకో, లాస్ట్గా చేతిలో చిప్పగతి ఉంటుంది, అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనాన్షియల్గా ఫిట్గా ఫస్ట్ వర్క్ మీద ఫోకస్ పెట్టు, సంపాదించిన అనుకో ఆటోమేటిక్గా వాళ్ళే నీ దగ్గరికి వస్తారు, నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు. చాలామందిని చూడు, వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ చేసి ఒక పొజిషన్కి వచ్చిన వాళ్ళ దగ్గర చూడు అమ్మాయిలు చాలామంది ఉంటారు. ఎవడైతే అమ్మాయి ఎంబడబడ్డాడో వాడు పిచ్చోడే రోడ్ల పంట తిరుగుతుంటారు. ఎగ్జాంపుల్ మీడియా చూడండి, సోషల్ మీడియా చాలా చూస్తున్నారుగా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎంత ఎర్లీగా అయితే అంత ఎర్లీగా వర్క్ స్టార్ట్ చేయండి, వర్క్ మీద ఫోకస్ పెట్టండి. సమ్ అమౌంట్ మీరు ప్రతి మంత్ ఎర్న్ చేసుకుంటే మీ ఫ్యామిలీ వాళ్ళని మంచిగా చూసుకుంటూ ఉండరు. అనవసర విషయాల గురించి ఆలోచించి అమ్మాయిలు ఎంబడబడి మీ జీవితాన్ని నాశనం చేసుకోకర్రీ, అర్థమవుతుందా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫైనాన్షియల్గా ఫిట్ కావాలి. సో మంచిగా ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ కాబట్టి చెప్తున్నా. సో మంచి ఎడ్యుకేట్ కండి, అండ్ జాబ్కి ప్రిపేర్ అయితే జాబ్ ప్రిపేర్ కండి, అండ్ దాంతోపాటు బిజినెస్ చేయాలంటే బిజినెస్ చేయరు, కానీ ఏదైనా ఒకటి చేస్తూ ఉండండి. వర్క్ మీద ఫోకస్ పెట్టారు, అమ్మాయిల మీద కాదు, అర్థమవుతుందా. నీ దగ్గర డబ్బు ఉందా, ఆటోమేటిక్గా ఎవరైనా వస్తారు, నువ్వు నచ్చిన వాళ్ళకి చూజ్ చేసుకోగలుగుతావు. నీ దగ్గర డబ్బు లేదా, నేను కుక్క కూడా పట్టించుకోదు, అర్థమవుతుందా. కుక్క కూడా ఒక బిస్కెట్ అయితే అది నీ దగ్గరకు వస్తుంది, లేకుంటే అది కూడా నీ దగ్గరికి, గుర్తుంచుకో. లైఫ్ని సీరియస్ తీసుకోవాలా, సీరియస్ తీసుకుంటే బాగుపడతావు, జోక్గా తీసుకుంటే బాగుపడవు. ప్రతిరోజు నీ రోజు. సో ఇది టైం నీకున్నది. సో అనవసర విషయాల గురించి ఆలోచించి నీ టైం వేస్ట్ చేసుకోకు. అండ్ రీల్స్ కూడా ఎడిక్ట్ కాకు. రీల్స్లో చూసే అమ్మాయిలు వేరు, వాళ్ళు మనీ సంపాదించడానికి వాళ్ళు రీల్స్ చేయడం జరుగుతుంది. మీరు టైంపాస్ చేసుకుంటా వాళ్ళని చూసుకుంటా లైక్ కొట్టుకుంటా ఆ టైంపాస్ చేసుకుంటా మీ జీవితం నాశనం చేసుకోరు. ఏదో ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు చూసారంటే పర్లేదు, కానీ పొద్దుదాకా పని అంతా పక్కన పెట్టి వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ చూసుకుంటూ కూర్చున్నానుకో చివరికి చిప్పగతే. ఎగ్జాంపుల్గా చూడాలి, ఒక్కొక్కళ్ళు మంచి చదువుకుంటారు, మంచి నాలెడ్జ్ ఉంటుంది, అమ్మాయిల ట్రాప్లో పడి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకొని పిచ్చోళ్ళు అయిపోయి రోడ్ల పని తిరుగుతారు. సో మీరు అట్లా కావద్దు. అమ్మాయిల గురించి ఏముంటుంది నాకు అర్థం కాదు. డబ్బులు ఉన్నంత లేని ఆనందం ఏముంటుంది. డబ్బు ఉందా, నచ్చిన కారు కొనుక్కోవచ్చు, నచ్చిన ఇల్లు కొనుక్కోవచ్చు, నచ్చిన ప్లేస్కి వెళ్ళచ్చు, నచ్చిన బైక్ మీద రైడ్ చేయొచ్చు, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళచ్చు. డబ్బు ఉంటే 10 మంది అమ్మాయిలని చుట్టుంటారు. డబ్బు లేకపోతే ఒక్క అమ్మాయి కాదు, కుక్క కూడా ఉండదు నీ దగ్గర, బికారి అయిపోతావు. ముందే చెప్తున్నా, లైఫ్లో ఒక పొజిషన్కి వచ్చే ప్రయత్నం చెయ్యు. ఏ వర్క్ అయినా బెటర్గా 100% ట్రస్ట్ చేసి 100% ఎఫర్ట్స్ పెట్టి ఖచ్చితంగా నేను ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలనే కసితోటి వర్క్ మీద ఫోకస్ పెట్టి అమ్మాయిల మీద ఎంబడబడ్డా అనుకో నాశనం అయితే చివరికి చిప్పగతే, గుర్తుంచుకో. సో నీకంటూ ఒక గోల్ ఉండాలా, నీకంటూ ఒక వర్క్ ఉండాలా. ఎవ్రీడే నువ్వు ఒక బిజీ లైఫ్లో ఉండాలి, బిజీ షెడ్యూల్ పెట్టుకో. ఎప్పటికప్పుడు నీ గురించి స్వార్థంగా ఆలోచించు, అర్థమవుతుందా. టీనేజ్ నిబ్బనిబ్బులు వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటారు, అనవసరమైన లవ్ బొంగు అనుకుంటా పిచ్చి నిర్ణయాలు తీసుకొని మనం చూస్తున్న సోషల్ మీడియాలో చాలామంది వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుని, ఎందుకంటే లవ్ అనుకుంటా. లవ్లో ఏముంటుంది, బొంగు పైసలు ఉంటుంది, ఎంజాయ్మెంట్, డబ్బులు ఉంటుంది. లవ్లో ఏముంటుంది, ఏముండదు. డబ్బు ఉందా అన్నీ ఉన్నట్టే, డబ్బు లేదా ఏం లేనట్టే.
అర్థమవుతుందా? నీకు విలువ ఇచ్చేది డబ్బు. అర్థమవుతుందా? నువ్వు డబ్బుకి రెస్పెక్ట్ అది నీకు ఖచ్చితంగా రెస్పెక్ట్ తీసుకొచ్చి పెడుతుంది. అర్థమవుతుందా? నువ్వు అమ్మాయి ఎంబడవాడు కాదు, వాళ్ళని ఎంబడ తిరిగిచ్చుకునే ప్రయత్నంలో నువ్వు ఉండాలా. ఆ విధంగా నువ్వు వర్క్ మీద ఫోకస్ పెట్టాలా, వర్క్ చేయాలా, సంపాదించాలా, ఖర్చు పెట్టాలా, ఎంజాయ్ చేయాలా. అది అర్థమవుతుందా? లవ్ నీకు ఎప్పటికి తిండి పెట్టదు, ప్రేమ నీకు ఎప్పటికి కడుపు నింపది, నీకు బట్టలు ఇవ్వది, ఏమి ఇవ్వది. అర్థమైందా? డబ్బు ఉందా, నచ్చిన ఫ్రూట్స్ తినచ్చు, నచ్చిన వస్తువులు కొనుక్కోవచ్చు, నచ్చిన బట్టలు కొనుక్కోవచ్చు, నచ్చిన కారు కొనుక్కోవచ్చు, నచ్చిన ఇల్లు కొనుక్కోవచ్చు. డైట్ పాటించాలన్నా కూడా డబ్బే కావాలి, జిమ్కి వెళ్ళాలన్నా కూడా డబ్బే కావాలి. డబ్బు ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అర్థమవుతుందా లైఫ్లో? సో డబ్బు సంపాదించు, ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి. అర్థమవుతుందా? నువ్వు మంచిగా ఉండాలి, మంచిగా హ్యాపీగా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ ఈజ్ ద మస్ట్ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్. ఓకే, అమ్మాయిల గురించి ఆలోచించినాక ఏముండదు, చేతులు ఒక చిప్పగతి తప్ప ఏముండదు. నీ దగ్గర ఉన్న రోజులు ఇప్పుడు నువ్వు లవ్ అని చచ్చిపోతున్నావు, నీ దగ్గర డబ్బు లేదని తెలిసిన వెంటనే ఆటోమేటిక్గా వేరే దగ్గరికి వెళ్ళిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బు సంపాదించే ప్రయత్నంలో ఉండాలా, అంతేగాని అనవసరమైన విషయాల గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవద్దు. నువ్వు ఇప్పుడు టీనేజ్ దాటిపోయి ఒక స్టేజ్లో ఉన్న 20s, నువ్వు 20s అంటే నీ 18 దాటిందంటే నువ్వు వర్క్ చేయాలి. అర్థమవుతుందా? నువ్వు చిన్నపిల్లవాడు కాదు, నువ్వు వర్క్ చేయాలి, వర్క్ చేసి సంపాదించుకోవాలా, నీకంటే సంపాదించుకోవాలి, నువ్వు ఎంజాయ్ చేయాలా. అరే డబ్బు సంపాదించుకో, నచ్చిన ప్లేస్కి తిరుగు, ఏమున్నది, అమ్మాయిలు ఏమున్నదిరా, ఏముండదు. అర్థమవుతుందా? మంచి కారు కొనుక్కో, మంచి బండి కొనుక్కో, గది కదా, నచ్చిన వస్తువులు తీసుకో, మంచి మంచి బట్టలు వేసుకో. అమ్మాయిలు ఏముంటుంది నాకు అర్థం కాదు. ఆబ్వియస్లీ మనీ ఉందా ఆటోమేటిక్గా అమ్మాయిలు వస్తారు, లేకుంటే రారు. అర్థమవుతుందా? ఇది ఫుల్ క్లారిటీ ఉండాలా. ఎవడైతే ఎర్లీ స్టేజ్లో టోటల్గా తెలుసుకుంటాడో వాడు ఒక వర్కులు ఉంటాడు. ఎవడైతే ఒక మాయాలు ఉంటాడో వాడు లాస్ట్కి వాడి అయోగతి అయిపోయి ఏం చేయాలకు అర్థం కాక పిచ్చోడు అయిపోతాడు. లవ్ నేను పిచ్చోని చేస్తుంది, మనీ నేను రిచ్ పర్సన్ చేస్తుంది. అర్థమవుతుంది? లవ్ నేను 100% పిచ్చోని చేస్తుంది, మనీ నీ ఫ్రీడమ్ ఇస్తుంది, ఆటోమేటిక్గా ఫ్రీడమ్ ఇస్తుంది. నచ్చిన ప్లేస్కి వెళ్ళచ్చు, నచ్చినట్టు బతకచ్చు, నచ్చి తినచ్చు, ఇష్టం వచ్చినట్టు తిరగచ్చు, హ్యాపీ లైఫ్, చాలా సంతోషంగా ఉండొచ్చు. డోకా ఉండదు డబ్బు అనుకో, చాలా హ్యాపీ ఉండొచ్చు లైఫ్లో. అమ్మాయి దగ్గర ఉన్నదని నచ్చిన కార్లో తిరుగు, జోష్ ఉంటుంది. మంచి బండి కొనుక్కో, ఆ లగ్జరీ ఇండ్లు ఉండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు వర్క్ ఏంది ఏది రాదు, వర్క్ ఈజ్ మస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ చూజ్ చేసుకో. జాబ్ చేస్తావు, బిజినెస్ చేస్తావు, నీ ఇష్టం. అమ్మాయిలు ఎంబడి పడకు. అమ్మాయిల గురించి ఆలోచించిన చేతిలో చిప్ప రెడీ పెట్టుకో. నీ దగ్గర డబ్బు లేనప్పుడు అదే నీ చేతికి వస్తుంది. ఆ చిప్పలు కూడా ఒక్కొక్కసారి పైసలు కూడా వేసే వాళ్ళు ఉన్నారు, గుర్తుంచుకో. మనీ మస్ట్ ఇంపార్టెంట్, రెస్పెక్ట్ ద మనీ. అర్థమవుతుందా? అమ్మాయిల మోజులు పడి జీవితాలు నాశనం చేసుకోకరి. ఇది చాలామందికి గుర్తు, కానీ వాళ్ళు అదే ట్రాప్లో పడతారు. ఎవడైతే అంటే టీనేజ్ల వాళ్ళకి ఆల్రెడీ టీనేజ్లు ఉంటారు కాబట్టి వాళ్ళకి హార్మోన్స్ అంతా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, అమ్మాయిని చూడ అట్రాక్ట్ అవుతారు. సో ఇన్ఫాక్చుయేషన్ ఫీల్ అవుతారు, సో నచ్చుతారు, ఇలా ప్రపోజ్ చేసుకుంటారు, తిరుగుతారు, ఏం చేస్తారు, అంత కామన్, అది చేసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ నీకు 20s పడ్డాయా, నువ్వు వర్క్ చేసుకుంటుండాలా. అర్థమవుతుంది? ఒక్కొక్కరు ఎర్లీ స్టేజ్లో ఈ అమ్మాయిల సోకులు పడకుండా ఎవడైతే జల్దీ వర్క్ మీద ఫోకస్ పెడతాడో వాడు తొందరగా సక్సెస్ అవుతాడు. వాడికి తొందరగా మనీ రుచి తెలుస్తుంది, డబ్బు రుచి తెలుస్తుంది. డబ్బు రుచి తెలిసిన వాడు అమ్మాయి జోలికి వెళ్ళాడు, అమ్మాయిల ట్రాప్లో పడాడు. వాడు ఏం చేస్తాడు, ఇంకే విధంగా సంపాదించాలా, సో ఇంకా మంచి మంచి పొజిషన్కి ఏ విధంగా వెళ్ళాలనే కసి ఉంటుంది వాడికి. ఎందుకంటే వాడికి డబ్బు రుచి తెలిసింది కాబట్టి. ఎవడైతే డబ్బు రుచి తెలియలేదో వాడు పిచ్చోడై అమ్మాయిలు ఎంబడి తిరుగుతాడు. అర్థమవుతుందా? యాజ్ అ మెన్ ఎప్పటికీ ఒక అమ్మాయి ట్రాప్లో పడాడు, బాయ్ మాత్రం పడతాడు నిగ్గా కాబట్టి. అర్థమవుతుందా? సో మీరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బు సంపాదించాలి, దాని తర్వాత అమ్మాయి. ముందు అమ్మాయి అనుకో, తర్వాత డబ్బు ఉన్నది. అర్థమవుతుందా? మనీ ఈజ్ మస్ట్ ఇంపార్టెంట్ ఇన్ యూర్ లైఫ్, చాలా ఇంపార్టెంట్. సంపాదించాలా, మంచిగా ఖర్చు పెట్టాలి, ఏం చేయాలి, ఫ్యామిలీ వాళ్ళని చూసుకోవాలి, మీ అమ్మ నాన్నని మంచిగా చూసుకోవాలి.
డబ్బు చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోర్రి. చాలా అంటే చాలా. డబ్బు ఉన్నప్పుడే అమ్మాయిలు, డబ్బు లేనప్పుడే నీ దగ్గర ఒక్కరు కూడా దిగరు. బయట చూడు, మంచి డ్రెస్ వేసుకొని టీక్ టాక్ తయారేవో 10 మంది అమ్మాయిలు చూస్తారు. నేను పిసోళ్ళు ఎక్కువ, కుక్క కూడా దిగదు నేను. అది అర్థం చేసుకో. మనీ ఈజ్ అ మస్ట్. డబ్బు ఉంటేనే విలువ, డబ్బు లేకపోతే విలువ ఉండదు, గుర్తుంచుకో. అమ్మాయిలు ఆల్రెడీ క్లారిటీతో ఉంటారు. ఎవరి దగ్గర అయితే డబ్బు ఉంటుందో వాళ్ళు వెంబడి వెళ్ళిపోతారు. ఎవరి దగ్గర అయితే డబ్బు లేదో వాళ్ళని దేకరు కూడా. లోయల్టీ ఏంద్ర లోయల్టీ, బొంగుల లోయల్టీ లేదు. ఇది ఏజ్, ఇది 2025, 90s కాదు ఇది. అర్థమైందా? గుర్తుంచుకోరే. మారిరు, అందరు మారిరు. ప్రతి ఒక్కరు డబ్బు వెంబడబడుతాడు. ఎవడైతే అమ్మాయి వెంబడబడ్డాడో వాడు జీవితం నాశనం అవుతుంది. ఎవడైతే డబ్బు సంపాదిస్తాడో వాడు హ్యాపీగా ఉంటాడు. డబ్బు సంపాదించినా కూడా నువ్వు కంట్రోల్ ఉండాలి. డబ్బు సంపాదిస్తున్నాని విచ్చలవిడిగా ఖర్చు పెట్టద్దు. ఏ అమ్మాయికి అయితే ఆ అమ్మాయికి పిచ్చిగా డబ్బులు పంచద్దు. నీ కంట్రోల్లో వాళ్ళు ఉండాలి, నువ్వు వాళ్ళ కంట్రోల్ ఉండద్దు. డబ్బు సంపాదించు, దాన్ని ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచించు. ఎవరికి పడితే ఆడికి ఉచితంగా ఇయ్యకు, అర్థమవుతుంది? అది నీ డబ్బు. అమ్మాయిలకు కూడా పిచ్చి ఫీలింగ్స్ ఇస్తారు. ఆ ఫీలింగ్స్లో మునిగిపోయి జీవితం నాశనం చేసుకోకు. వాళ్ళు అట్లా ఉంటారు, నీ జీవితం నాశనం చేసుకోకు. చాలామంది డబ్బు ఎక్కువ సంపాదించి అమ్మాయి మొదలుపడి అలా డబ్బంతా పోగొట్టుకొని వాళ్ళు చిప్పగతి వచ్చిన స్టేజ్లు చాలా ఉన్నాయి, అర్థమవుతుందా? సో ముందే చెప్తున్నా, డబ్బు సంపాదించి కంట్రోల్ ఉండు. ఎప్పటి కంట్రోల్ ఉంచుకో మైండ్ కంట్రోల్ ఉంచుకో. బొంగుల హార్ట్, ఏం హార్ట్ రా? పిచ్చి గుద్ద హార్ట్, వేస్ట్ హార్ట్. ఈగో ఇంపార్టెంట్. సో మైండ్ సెట్ చాలా మార్చుకో. డబ్బు సంపాదించి అమ్మాయి జోలికి వెళ్ళక, అమ్మాయి జోలికి వెళ్తే జీవితం నాశనం అవుతుంది. అదే నీ ఎండ్. డబ్బు రుచి తెలుసుకో, అమ్మాయిల రుచి కాదు, సరేనా? డబ్బు ఉంటే అమ్మాయిలు వస్తారు, డబ్బు లేకపోతే ఏ అమ్మాయి దేకది, గుర్తుంచుకో. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు జై హింద్, జై తెలంగాణ.